మరి బీసీలపై రెండు రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, బీసీలను కబ్జాలు చేస్తున్నారు, అదేవిధంగా మరి సాంఘిక బహిష్కరణలు చేస్తున్నారు. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా రక్షణ చట్టం తేవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మరి డిమాండ్గా బీసీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీసీ కులాలకు మరి కొత్తగా ఏర్పడే అమరావతిలో మరి ఆడ దాదాపు ప్రభుత్వం 35 నుంచి 40 వేల ఎకరాలు మరి రైతుల నుంచి సేకరించింది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవాళ బీసీ కులాలకు అన్నిటికి కూడా ఆత్మగౌరవ భవనాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా 1000 ఎకరాల్లో బీసీ భవనాలు కట్టాలనేది రెండవ డిమాండు. విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా రాజకీయాల్లో కూడా 44% రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా మూడో డిమాండు. అదేవిధంగా బీసీలకు మరి అభివృద్ధికి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు బీసీలు రెండు రాష్ట్రాల్లో. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా మరి అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించాలనేది నాలుగో డిమాండ్. ఈ డిమాండ్ల సాధన కోసం మరి ఈ నెల 22న మరి పెద్ద ఎత్తున బీసీ మహాగర్జనను నిర్వహించాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించడం జరుగుతుంది.